మన రిషికొండ ప్యాలెస్ దేశం మొత్తం కూడా చూసే విధంగా 500 కోట్ల రూపాయలతోటి అత్యంత వివాదాస్పదమైన ఈ రిషికొండ ప్యాలెస్ కంప్లీట్ చేశాడు. ఇవి రెండు తప్ప రిషికొండ ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు తప్ప నేను ఈ కార్యక్రమం తీసుకొని కంప్లీట్ చేశాను అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక్క కార్యక్రమం ఉందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు ఆయన తీసుకున్న కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ దేనికైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి మేము వస్తాం. మీ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో మీరే సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంత మొత్తం ఖర్చు పెట్టారు, అలాగే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతమందికి ఇస్తా ఉన్నాం, ఎంత మొత్తం ఇస్తా ఉన్నాం, ఏ విధంగా చేస్తూ ఉన్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు లాంటివి ఇవన్నీ కూడా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క దాంట్లో అయినా సరే మీరు మాకంటే బెటర్గా చేశారు అని మీరు ఏదన్నా మీరు రుజువు చేయగలిగితే మేము రాజకీయాల నుంచే శాశ్వతంగా మానేస్తాం. మీకు బహిరంగ సవాలు ఇస్తుతా ఉన్నాం. ఒక్క పెన్షన్లో తీసుకుందాం. మీరు ఆ సంవత్సరానికి ఇచ్చింది 24,000 కోట్లు మీరు పెన్షన్లు ఇస్తే అదే పెన్షన్లు మేము ఈరోజు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అలాగే తల్లికి వందనం ఉంది. మీరు సంవత్సరానికి ఇచ్చింది 6,500 కోట్లు. అదే తల్లికి వందనం మేము ఇచ్చింది 10,000 కోట్లు. ఇట్లాగా ప్రతి కార్యక్రమంలో మీకు వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే అది తెలుగుదేశం పార్టీకి బ్రాండ్. అది వాటికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. మీరు ఎనీ వెల్ఫేర్ స్కీమ్ తీసుకోండి. మీకు పెన్షన్లు ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఏదైతే డిజేబుల్డ్ పర్సన్స్ది 500 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 2014-19 అధికారంలో ఉండగా దాన్ని 3,000 చేశాం. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పైసా అంటే పైసా పెంచలా. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో దాన్ని మళ్ళీ 6,000 చేశాం. అంటే 500 రూపాయల పెన్షన్ ని 3,000 చేసింది తెలుగుదేశం, అలాగే 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా ఈ కూటమి ప్రభుత్వమే తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు. కేవలం పబ్లిసిటీ ప్రచారం తప్ప ఎక్కడా కూడా సంక్షేమంలో తెలుగుదేశం పార్టీతో దరిదాపుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా నిలబడదని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.